హాస్పిటల్లో బేబీ డెలివరీ అయిన తర్వాత కలవడానికి వెళ్ళాలనుకునే రిలేటివ్స్ పాటించవలసిన కొన్ని నియమాలు. రూల్ నెంబర్ 1, నన్ను అడిగితే హాస్పిటల్కి వెళ్ళి మదర్ని బేబీని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాదు, చాలా ఇంపార్టెంట్, మేము హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్కి కానీ మదర్కి కానీ కాల్ చేసి వాళ్ళు కంఫర్టబుల్గా కాదా అని కనుక్కొని ఏ టైంలో రమ్మంటారో ఆ టైంలో వెళ్ళండి. వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం బ్రెడ్, రస్క్ కానీ, పెద్ద పెద్ద ఫ్లవర్ బొకేలు కానీ, టెడ్డీ బేర్ లాంటి బొమ్మలు కానీ, స్వీట్స్ కానీ ఇలాంటివి దయచేసి తీసుకెళ్ళకండి. బ్రెడ్లు, రస్కులు తినడం వల్ల పాలు ఉత్పత్తి అవుతే పెరగదు. ఒకవేళ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫ్రూట్స్ పట్టుకెళ్ళండి, లేదా డ్రై ఫ్రూట్తో చేసిన లడ్డూస్ లాంటివి ఇవ్వండి. అవి మిల్క్ అవుట్పుట్ కూడా ఉపయోగపడతాయి. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బేబీ దగ్గరికి వెళ్ళిపోయి బేబీని పట్టుకోవడం అలాంటివి చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ని, ఫాదర్ని కంగ్రాచులేట్ చేయండి. ఒకసారి మదర్ని ఆవిడ హెల్త్ స్టేటస్ ఎలా ఉందని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఖచ్చితంగా మదర్కి చెప్పకూడని కొన్ని విషయాలు ఏంటి అంటే, డెలివరీ మోడ్, అదేంటి నీకు సిజేరియన్ అయిందా, నార్మల్ డెలివరీ అవుతుంది అనుకున్నానే, అదేంటి నువ్వు నొప్పులు తట్టుకోలేకపోయావా, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకండి. బేబీ జెండర్ గురించి కూడా మాట్లాడకూడదు. అదేంటి ఆడపిల్ల పుట్టింది మగపిల్లాడు పుడుతుంది అనుకున్నాము, లేదా మగపిల్లాడు పుట్టాడేంటి ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాము. అండ్ బేబీ కలర్ గురించి, బేబీ నల్లగా ఉందనో అలాగని చెప్పి బేబీ బాగుందనో అలా ఎప్పుడు కలర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడొద్దు. అండ్ బేబీని ఫ్యామిలీ మెంబర్ పోలికలతో అస్సలు చూడకండి. అంటే ఇది తాతగారి పోలిక అయి ఉంటుంది, ఇది అమ్మమ్మ పోలిక అయి ఉంటుంది అని అలా ఇప్పుడు ఒకళ్ళ గురించి మీరు ఎప్పుడు మాట్లాడకూడదు. అండ్ థర్డ్ విషయం ఏంటంటే, బేబీని తీసుకుని పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోండి, లేదా హ్యాండ్ రబ్ చేసుకోండి. అండ్ బేబీని తీసుకుని డైరెక్ట్గా కిస్ అస్సలు పెట్టకూడదు. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టపడరు. సో ఇంకొకటి ఏంటంటే, మీకు కనుక జలుబు కానీ, దగ్గు కానీ, అలా మీకు ఏదైనా ఒంట్లో బాగాలేదనుకోండి, అలాంటప్పుడు ఎక్స్ట్రా కేర్ పట్టించాలి. వీలైతే మాస్క్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. బేబీకి దూరంగా ఉండి అలా చూసి పలకరించి వచ్చేసేయండి. సో ఈ వీడియోని ప్రెగ్నెంట్ మదర్స్ ఖచ్చితంగా స్టోర్ చేసుకోండి. మీ డెలివరీ టైం వచ్చినప్పుడు మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ మీ రిలేటివ్స్ ఈ వీడియో చూసి అప్పుడు డిసైడ్ చేసుకుంటారు రావాలో లేదో. థ్యాంక్ యూ.